యెస్. నేనైతే ఎంటర్ అయిపోయాను విల్లాలోకి. ప్రవీణ గారు కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. వావ్! కూర్చోండి. చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. సో, మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాము ఈ డిజైన్స్ ఇవన్నీ కూడాని. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనం వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక న్యూ ఫీల్ అనేది వస్తుందనమాట. సో, మాట్లాడదాం. హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు ప్రవీణ యాహ్! గారైతేని. అండి. ఎలా హలో ఉన్నారు? అండి. ఆల్ గుడ్ అండి. ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో, యాహ్! ఇది చూస్తుంటే కూడా నాకు కూడా ఆల్ గుడ్ అనిపిస్తుంది. థాంక్‌ఫుల్లీ అండి. యెస్. ఓకే. సో, ఈ హౌస్ వచ్చేసి హ్మ్. ట్రిప్లెక్స్ అండి. ట్రిప్లెక్స్. యాహ్! సో, ఇది స్క్రాచ్ నుంచి మొత్తం ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియోలో చూస్తున్నారో, ప్రతి ఫర్నిచర్, బిట్ ఆఫ్ ఫర్నిచర్ గాని, యాంటిక్ పీసెస్ గాని అన్నీ త్రూ వాల్ డెకోర్సే వచ్చాయన్నమాట. ఓకే. ఓకే. సో, సో, ఓన్లీ స్ట్రక్చర్ వరకు మనకి ఇచ్చారు అలా అంతే అంతే. అండి. హ్మ్. అంతే. బిల్డర్ ఇచ్చిన డోర్స్ గూడా రిమూవ్ చేసి మనం కొత్త డోర్స్ చేయడం జరిగిందన్నమాట ఈ ఓకే. సైట్‌లో. ఎందుకు కస్టమర్ కస్టమైజ్ చెప్తారా? చేయడానికండి. ఓకే. ఓకే. ఫైన్. హౌస్‌ని ఇంకా కస్టమైజ్ చేసి ఇంకా మంచి లుక్ తీసుకురావడం కోసం అని చెప్పి మొత్తం అన్నీ చేంజ్ చేసాం. ఓకే. ఓకే. సో, ఈ హౌస్‌లో ఇది మెయిన్ లివింగ్ ఏరియా అండి. హ్మ్. ఓకే. సో, అక్కడ లిఫ్ట్ వచ్చింది. పక్కన 2 డాన్ చైర్స్ ఇచ్చాము. హ్మ్. ఓకే. ఇదంతా గూడా మొత్తం డబుల్ హైట్ సీలింగ్ వాల్‌ని మొత్తం ప్యానెల్ చేసి ఓకే. దాని వెనకాల మళ్ళీ అక్రిలిక్ స్ట్రిప్స్ కూడా ఇచ్చామన్నమాట. నైస్. సో, ఇదంతా టోటల్ ఇక్కడ ఇన్ హౌస్‌లోనే చేసాము. ఇదంతా మళ్ళీ ప్యానెలింగ్, ఫ్లూటెడ్ లామినేట్‌తో ప్యానెలింగ్ చేసాం. ఓకే. హౌస్ థీమ్ అంతా వైట్ అండ్ రోజ్ గోల్డ్ మేడం. ఓకే. సో, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి మేడం అలానే చెప్పింది చేసి ఏంటంటే ఇచ్చారు. నాకు షీ వాంటెడ్ అ లైటర్ షేడ్ ఆఫ్ హౌస్ అన్నమాట. హ్మ్. ఓకే. పెద్దగా పర్టిక్యులర్ కాదు ఆవిడ. బట్ ఆవిడ టేస్ట్ అనేది నాకు చెప్పారన్నమాట. సో, ఓకే. దాని నుంచి నేను డెవలప్ చేశాను ఈ హౌస్‌ని. హ్మ్. సో, ఇదంతా కూడా టోటల్ నేను తీసుకున్నది ఏంటంటే హైలైటర్ ఎలిమెంట్ ఓన్లీ ఆ రోజ్ గోల్డ్ స్ట్రిప్స్ తీసుకొని బేస్ కాన్సెప్ట్ అంతా కూడా వైట్ కాన్సెప్ట్ లోనే వెళ్ళాం. వైట్ కాన్సెప్ట్. మొత్తం వైట్ కాన్సెప్ట్ వైట్ లోనే. కాన్సెప్ట్ లోనే. డన్. అండ్ ఫర్నిచర్ అంతా కూడా మీకే వదిలేసారా మొత్తం కస్టమర్? ఫర్నిచర్ కూడా మాదే మేడం. మేమే కస్టమైజ్ చేయించాం. ప్రతి హుక్ అండ్ కార్నర్ లో ఉన్న ఫర్నిచర్ గానీ, ప్లాన్స్ గానీ ఏదున్నా సరే ఇవి మేమే కస్టమైజ్ చేయించాం అన్నమాట. ఓకే. సో, హ్యాపీగా మీరొచ్చినప్పుడు ఎలా రిలాక్స్ అవుతున్నారో, హ్మ్. అందరి డ్రీమ్ ఎగ్జాక్ట్లీ లైక్ అండి. హాల్‌లో అలాగా మనకొక స్వింగ్ ఉండాలి అని అవును. చెప్పేసి, టీవీ చూసినప్పుడు కానీ, అవునండి. రిలాక్స్ అవ్వడానికి హ్మ్. కానీ. నైస్, చాలా బాగుంది. ఇది కూడా మనకి పేస్టల్‌లోనే వచ్చింది మొత్తం అవును. కూడా. అవునండి. మొత్తం ఇల్లంతా కూడా పేస్టల్స్ లోనే వెళ్ళాం. మీకు హ్మ్. బెడ్రూమ్స్ లో కూడా ఏవి కూడా బోల్డ్ కలర్స్ లేవు. ఓకే. మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ పేస్టల్స్ ఓన్లీ. నాకు కావాలి, హైలైట్ అవ్వాలి అనే ఎలిమెంట్స్ మాత్రమే వుడ్ కలర్ తీసుకున్నాం. ఓకే. మిగతావన్నీ కూడా దే విల్ బి వెరీ సాబర్. ఉయ్యాల, పూజా రూమ్ తప్ప మీకు ఎక్కడా కూడా వుడ్ కలర్ కూడా కనిపించదు. ఓకే. సో, ఈ ప్లేస్ ఏంటంటే షీ జస్ట్ వాంట్స్ టు చిల్ అవుట్ అన్నమాట. సో, హ్మ్. అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రం వి వెంట్ విత్ బోల్డ్ స్టేట్మెంట్ కలర్స్. ఓకే. కొంచెం ఆఫ్ బీట్ ఉంటాయి ఈ రెండు అవును. మాత్రం. ఈ 2 కొంచెం కాంట్రాస్ట్‌గా కాంట్రాస్ట్ కి కనిపిస్తున్నాయి వెళ్ళాం మనకి. అన్నమాట. సో, వి హ్మ్. వాంటెడ్ టు హైలైట్ దిస్ ప్లేస్. అవును. అందుకని చెప్పేసి ఇవి మాత్రం హైలైట్ చేసాము. ఓకే. సో, ఇక్కడ నుంచి ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి. సో, ఈ లాంజ్ ఏరియా ఏంటంటే లో హైట్ వచ్చింది సీలింగ్ మనకి. హ్మ్. సో, సీలింగ్ లో ఎక్కడ కూడా ఎక్కువ ఎలిమెంట్స్ యూజ్ చేయకుండా, అలానే వర్క్ లేదని కాదు, ఇదంతా మళ్ళీ ప్లై చేసి లామినేట్ చేసిన ప్లేసే. సో, ఓకే. ఈ ఫ్లూటెడ్ లామినేట్ అంతా మనం మళ్ళీ వర్క్ చేసింది. హ్మ్. టీవీ యూనిట్. అక్కడ టీవీ యూనిట్ వచ్చింది. సో, ఈఏ ప్యానెల్స్ ఏదైతే అక్కడ మనం డబుల్ హైట్ వాల్ కి యూజ్ చేసామో అదే ప్యానెల్స్ తో మళ్ళీ కార్నర్ ప్యానెలింగ్ చేసాం. ఓకే. ఇక్కడే ఆల్మోస్ట్ 1, 2, 3, 4 ఇలా మనకి ఇన్ని ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఈ థీమ్‌లో ఏమన్నా అడిగారా? అలా ఏం లేదండి. అలా ఏం లేదు. మనం జస్ట్ యాడ్ చేసాము వాళ్ళకి. హ్మ్. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ సర్దుకునేలాగా. బట్ దెన్ వి జస్ట్ యాడెడ్ దిస్ ఎలిమెంట్స్ అన్నమాట ఇవి అంతే. మీ యాడ్ ఆన్స్ అన్నమాట అంతే. మొత్తం. అంతే. దీస్ ఆర్ ఆల్ యాడ్ ఆన్స్ అండి అంతే. ఓకే. అండ్ ఈ డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ ఇవి కూడా అంతే. లేదు మేడం, హ్మ్. ఇవన్నీ కూడా మా టేస్టే. మా ఓకే. టేస్ట్ తోనే మేమే తీసుకొచ్చి పెట్టాము. ఇవన్నీ యాడ్ ఆన్స్ మేడం. కావాలంటే దే కెన్ రిమూవ్ అండ్ యూ కెన్ ప్లేస్ సమ్‌వేర్ ఎల్స్ ఆల్సో. ఓకే. సో, ఓన్లీ హైలైట్ చేయడం కోసం. హ్మ్. సోఫా కూడా ఐ వెంట్ ఫర్ రోజ్ కలర్. రోజ్ ఓకే. కలర్ లోనే వెళ్ళాను సోఫా కూడా. నైస్. సో, దానికి కూడా మళ్ళీ రోజ్ గోల్డ్ పట్టీస్ యాడ్ పట్టీస్ చేసాం. యాడ్ చేశారు దానికి కూడా. యెస్. ఇది సోఫా కమ్ బెడ్ అండి. సోఫా కమ్ బెడ్. అవేమో రొటేటింగ్ చైర్స్. రొటేటింగ్ చైర్స్ ఇవి. ఓకే. ఎందుకంటే టీవీ చాలా అటుంది కాబట్టి కంఫర్ట్ జోన్ ఇచ్చారు. కంఫర్ట్ ఉండాలి కదా మేడం. ఎందుకంటే మేజర్ ఎక్కువ మనం టైం స్పెండ్ చేసేది ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా ఇక్కడికే తెచ్చుకొని తింటున్నాం అందరం. ఎగ్జాక్ట్లీ. సో, అవును. దిస్ స్పేస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ ఇన్ ద హౌస్. హ్మ్. సో, ఏంటంటే ఇట్స్ అ వెరీ స్మాల్ క్యూట్ ఫ్యామిలీ. ఓకే. ఐ థింక్ దిస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ వాళ్ళకి సీటింగ్ కూడా. అందుకే. ఓకే. చాలా బాగుంది. క్యూట్‌గా మీరన్నట్టుగానే క్యూట్ ఫ్యామిలీకి యాహ్! చాలా చక్కగా హ్మ్. సరిపోతుందన్నమాట అండ్ ఐ థింక్ ఇదైతే. ఇట్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ప్లేస్ టు హ్మ్. సిట్ అండ్ వాచ్ టీవీ అన్నమాట. నైస్. సో, యాక్చువల్ గా ఇక్కడ నుంచి చూస్తే ఇది పిల్లర్ మేడం.
ఇది పిల్లర్ అన్నమాట. ఓకే. సో ఈ పిల్లర్ ని ఏం చేసామంటే మళ్ళీ మనం ప్యానలింగ్ చేసి ఇది మా డిజైన్ లో కలుపుకున్నాం. ఓకే. సో So- సెంటర్ లో పిల్లర్ వస్తే అంత లుక్ ఉండదు లుక్ ఉండదు కదా. సో ఓకే. దాన్ని ఏం చేసామంటే ఆ పిల్లర్ ని కవర్ చేసుకుంటా కృష్ణకు ఒక స్పేస్ ని క్రియేట్ చేసాం. ఓకే, సో fine. ఇది మన సౌత్ ఇండియన్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇల్లంతా కాంటెంపరీ ఉంటుందండి మీకు. Oh, సో కాకపోతే మన ఇండియన్ ఎలిమెంట్ యాడ్ చేయకుండా కంప్లీట్ అవ్వదు కాబట్టి వి వెంట్ విత్ లార్డ్ Okay. కృష్ణ. ఆయన కోసం ఒక స్పెషల్ ప్లేస్ కావాలి అంటే డిజైన్ చేసాం అన్నమాట దీన్ని. ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? మాదే పిల్లర్ మేడం ఇది. ఇది ఈ ఐడియా మాదే మీదేనా? మాదే. ఓకే. మాక్సిమం అంటే మేడం చెప్పింది ఏంటంటే ఫంక్షనాలిటీ అవర్ టేస్ట్. సో Okay. అక్కడి నుంచి డెవలప్ చేసింది మాత్రం మాక్సిమం మా టీమే చేసాము. సో ఇది మాత్రం కృష్ణుడిది చిన్నది ఇక్కడ స్టోన్ వర్క్ ఇచ్చేసి, ఎందుకంటే ఇది చాలా హెవీ ఐడిల్ అన్నమాట. ఓకే. సో ఇక హెవీ ఐడిల్ ని అకామిడేట్ చేయడానికి వి వెంట్ ఫర్ స్టోన్ కింద కూడా. వెనకాలంతా కూడా ఇది గ్లాస్ కాదు మేడం, ఎక్రిలిక్ లామినేట్ అన్నమాట. ఓకే, లామినేట్ ఇదంతా. మిర్రర్ లామినేట్ అండి. మిర్రర్ లామినేట్. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ కూడా అందం వస్తుంది అనిపించి వి వెంట్ ఫర్ దిస్. అవును, నైస్. సో ఇక్కడ వరకు మనకి హాల్ ఇలా లివింగ్ ఇదంతా లివింగ్ ఏరియా అండి. సో ఇక్కడ ఏంటంటే పైన సీలింగ్ కూడా మళ్ళీ గ్లాస్ సీలింగ్ ఇచ్చామండి. ఓకే. సో గ్లాస్ సీలింగ్ లో మళ్ళీ దాన్ని కస్టమైజ్ చేసి పర్టికులర్ గా ఏమన్నా ఉందా దానికి గ్లాస్ థీమ్ ఇవ్వడానికి? గ్లాస్ థీమ్ ఇవ్వడానికి రీజన్ అంటే ఏం లేదు మేడం ఎక్కువ. కాకపోతే ఏంటంటే సుదర్శన్ చక్రం కాన్సెప్ట్ ఉండింది అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ లుక్ అది తెలుస్తుందా తెలుస్తుందా కొంచెం? మీకు? ఆ. సో దానికోసం అని చెప్పి యాడ్ చేసాం. కృష్ణుడిది థీమ్ కావాలి. ఆ పైన మీకు స్టాండియర్ పైన చూసినా కూడా మళ్ళీ చక్రం కింద చేసాం అక్కడ కూడా. ఓకే. సో ఆ కాన్సెప్ట్ ని కంటిన్యూ చేసాం అన్నమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ కూడా మీరు చూసారంటే పార్టీషన్ లో కూడా కృష్ణుడి రాధాకృష్ణ హ్యాండ్స్ ఇచ్చాం. ఈ థీమ్ మీద లేకపోతే కృష్ణుడి థీమ్ కస్టమర్ దా? కృష్ణుడు అంటే ఇష్టం అని చెప్పింది వాళ్ళు. Oh. సో అక్కడి నుంచే కంటిన్యూ చేసింది మనం అనమాట. So- ఆయన ఏం అడిగారంటే ఫస్ట్ డే అలా చక్రంలా ఎక్కడైనా ఇవ్వండి అని అడిగారు. సో ఐ థాట్ ఇది ఒక ఎడిషన్ అదొక ఎడిషన్ యాడ్ చేసాం అనమాట. ఓకే. సో ఫస్ట్ మీరు ఏదైనా ఇలా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నప్పుడు మాట్లాడతారు మొత్తం కూర్చుని వాళ్ళ అయ్యో రిక్వైర్మెంట్స్ మాట్లాడకపోతే ఎలా మేడం? అల్టిమేట్ గా అది వీళ్ళ హౌసే. అల్టిమేట్ గా ఇప్పుడు నా హౌస్ కాదు కదండి. అవును. సో అల్టిమేట్ గా వాళ్ళ హౌస్. సో ఆబ్వియస్ గా ఏంటంటే వాళ్ళ టేస్ట్ ఇన్పుట్స్ ఇంపార్టెంట్. డే 1 వాళ్ళు చెప్పిన పాయింట్స్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తేనే డిజైన్ కరెక్ట్ గా వస్తుంది అవును. మేడం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక వేగ్ ఐడియా ఉంటుంది. సో ఆ Hmm. వేగ్ ఐడియాని డెవలప్ చేసే కాన్సెప్ట్ మాత్రం మనది. సో ఇక్కడ నుంచి కిచెన్ మేడం. ఓకే. సో కిచెన్ అంతా కూడా మళ్ళీ అదే పాస్టల్ థీమ్ లో వెళ్ళిపోయాం. ఓకే. హాల్ లో ఏదైతే కలర్ వాడామో Hmm. ఒక టింజ్ డిఫరెన్స్ ఇచ్చేసి వి వెంట్ విత్ ద సేమ్ ప్యాలెట్ అన్నమాట. కలర్ ప్యాలెట్ అయితే చేంజ్ చేయలేదు. డన్. సో ఇది కూడా కంప్లీట్లీ హ్యాండిల్ లెస్ కిచెన్ అండి. ఓకే. సో నార్మల్ గా మనకి జీ ప్రొఫైల్స్ అవి ఇస్తాం కదా. అవునవును. సో ఇక్కడ ప్రొఫైల్ కూడా లేదు. ఇది కంప్లీట్లీ ఇన్బిల్ట్ అన్నమాట. అంటే డ్రా ఫేషియాలోనే మీకు ఇది వచ్చేస్తుంది. ఓకే. సో ఇది హర్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. అవును. అండ్ ఇట్స్ ద న్యూ ట్రెండ్ నౌ. ఇది ప్యాంట్రీ యూనిట్ అండి. ప్యాంట్రీ యూనిట్. ఓకే. దిస్ ఇస్ ద టోటల్ ప్యాంట్రీ యూనిట్. అన్ని ఆర్గనైజ్ చేసుకునేలాగా వచ్చింది. అంతే. మొత్తం అంటే కిచెన్ కూడా స్పేషియస్ గా ఉంది కాబట్టి Spacious గా ఉంది. అవును. ప్రతి పార్ట్ యూస్ చేసామండి. అవును. సో దిస్ ఇస్ ద ప్యాంట్రీ యూనిట్. Okay. ఇది రోలింగ్ షట్టర్ మేడం. సో ఇది రోలింగ్ షట్టర్ అన్నమాట. సో Okay. ఏంటంటే సింక్ పక్కన ఉన్న స్పేస్ వేస్ట్ కాకుండా, ఓకే. ఎందుకంటే ఆ కార్నర్ స్పేస్ వేస్ట్ అవుతుంది కదా, అందుకని ఇక్కడ రోలింగ్ షట్టర్ ఇచ్చేసాం. సో ఏంటంటే దీనిపైనే మీరు దీస్ ఆర్ ఆల్ అప్లయన్స్ కార్నర్ అండి. ఓకే. సో దీనిపైనే మిక్సీ అది పెట్టేసుకొని మీరు ప్లగ్ ఇన్ చేసుకుని ఉంచేసుకోవచ్చు. Hmm. యూస్ చేసి యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్ అన్నమాట. ఓకే. టోస్టర్స్, మిక్సీస్, జ్యూసర్స్, బ్లెండర్స్, ఇలా చిన్న చిన్న ఐటమ్స్ మనం చాలా కొంటున్నాము, ఎక్కువ వాడట్లేదు. అవును. సో యూ కెన్ పుట్ ఆల్ యువర్ అప్లయన్సెస్ ఇన్సైడ్. అండ్ దట్ ఏది బయటికి కనిపించకుండా మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ఇన్బిల్ట్ లాగే ఉన్నాయి. Yes, yes. నైస్. సో ఇది కూడా స్టవ్ కూడా ఇన్బిల్ట్ అండి. హాఫ్ లెద్ యూస్ చేసాం Hmm. దీనికి. ఇదేమో మన చిమ్నీ. చిమ్నీ. సో ఇవన్నీ కూడా టాండమ్ బాస్కెట్స్ మేడం. మొత్తం మేడం రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఎక్కువ టాండమ్ బాస్కెట్స్ కావాలండి అన్నారు. సో ఆర్గనైజేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తాం మనం. అవును. సో షీ వాజ్ యూజింగ్ మోర్ టాండమ్ బాస్కెట్స్ కాబట్టి అవే ఎక్కువ ఇచ్చాం అనమాట. ఓకే. సో ఇది బాటిల్ పుల్ అవుట్. ఓ ఫైన్. సో ఇది కార్నర్ యూనిట్ అండి. సో కార్నర్ యూనిట్ వచ్చేసి మనకి సో ఆ కార్నర్ స్పేస్ వేస్ట్ కాకుండా వీ వెంట్ ఫర్ అ కార్నర్ యూనిట్ ఓ అన్నమాట. ఆ కార్నర్ స్పేస్ అంతా వేస్ట్ కాకుండా దీంట్లోకి వెళ్ళిపోతుంది మనకి. జనరల్ గా ప్రాబ్లం అందరికి అక్కడ ఎరేజ్ అవుతుంది. కార్నర్స్ అన్ని Yes. మనకి వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వకుండా మనం కార్నర్ యూనిట్స్ పెట్టుకోవచ్చు. మొత్తం మనం యూజ్ చేసాం ఇలా. యాక్చువల్ గా ఇక్కడ ఉన్న కార్నర్ కూడా ఆర్వో పెట్టేసామండి దీని లోపలికి. ఓ ఫైన్. ఓకే. డ్రింకింగ్ వాటర్ ఆర్వో కిందకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇది ఆర్వో ట్యాప్ అన్నమాట.
సో సింక్ కూడా మొత్తం అన్ని ఫీచర్స్ ఉండేలాగే తీసుకున్నాం. టంబ్లర్ Okay. క్లీనర్ కానీ. సో ఇది డ్యూయల్ మోడ్ ట్యాప్ అండి. ఓకే, సో ఇవి 2 మోడ్స్ అన్నమాట. సో తర్వాత మనకి ఇది షవర్, మన వెజిటబుల్ క్లీనింగ్ అని దీంట్లోనే ట్రేస్ అన్ని అటాచ్మెంట్స్ వస్తాయి కాబట్టి Okay. వెజిటబుల్ క్లీనింగ్ అది ఇక్కడే చేసేసుకోవచ్చు మీరు. ఇది ఆర్ఓ ట్యాప్ అండి, ఓకే. అంటే ఆర్ఓ నుంచి వచ్చే టైప్ Okay. వాటర్. సో ఇది మనకి రైస్ పుల్ అవుట్ మేడం. రైస్ క్యాన్ ఉంటుంది కదా మనకి Rice 25, can. ఇది 50 kgs క్యాన్ ఉంది వీళ్ళ దగ్గర. 50 kgs దీంట్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు మేడం, ఏం Okay. కాదు. 50 kg క్యాన్ పెట్టుకుంటే దీంట్లో మీకు కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. చాలా హ్యూజ్ ఇచ్చారు, బాగుంది. అంటే ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా అది ఇంకా యూజ్ అవుతుంది మనకి. అవును అవును. సో ఇవన్నీ కూడా ఇంకా టాండమ్ బాస్కెట్స్ అండి. ఓకే. ఇది ఓటీజీ మైక్రోవేవ్ అండ్ ఓవెన్ వచ్చింది. ఓకే. దీస్ ఆర్ ఆల్ అగైన్ టాండమ్ బాస్కెట్స్ అండ్ కంటిన్యూషన్. ఓకే, నైస్. సో ఇక్కడ నుంచి ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఇలాగా చాలా సింపుల్ గా చాలా బాగుంది. ఇక్కడ అయితే అవును, ఒక 6 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఈజీగా మేడం, ఈజీగా కంఫర్టబుల్ గా స్పేస్ కూడా యూటిలైజ్ అవుతుంది. మొత్తం ఏంటంటే ఫస్ట్ నాకు క్లయింట్ వచ్చిన ఫస్ట్ డే 1 చెప్పింది ఏంటంటే, మేడం నాకు ఇల్లంతా నచ్చింది, ఎందుకో డైనింగ్ ఏరియా లేదు నాకు, ఎందుకంటే లిఫ్ట్ వచ్చిన తర్వాత డైనింగ్ ఏరియా సెట్ కావట్లేదు, అక్కడ సెట్ అవ్వాల్సింది పోయింది కదా. ఓకే. సో అది పోయింది అని అన్నట్టు మేము ఇది ప్లాన్ చేసాం అనమాట. సో ఈ స్టెప్స్ ఏరియాని మనం యూజ్ చేసుకుని అక్కడ ఒక ఒటమాన్ స్టైల్లో ఐ వెంట్ ఫర్ అ బెంచ్, దెన్ దీని కంటిన్యూషన్ ఇక్కడ డైనింగ్ ఇచ్చాం అనమాట. సో ఈ డైనింగ్ ఏరియా కూడా ఈ డైనింగ్ టేబుల్ కానీ ఈ సీటింగ్ కానీ అన్ని కూడా ఇన్ హౌసే మేడం, మొత్తం మనం కస్టమైజ్ చేయించినవి. ఓకే. సో ఇది మనకి స్టెప్స్ కింద ఉన్న స్టోరేజ్ ఏరియా మేడం. ఓకే, ఈ స్టోరేజ్. స్టెప్స్ కింద ఉన్న స్టోరేజ్ ఏరియాని కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఒక పుల్ అవుట్ చేసాం అనమాట. ఓకే. టోటల్ స్టోరేజ్ అంతా అందులోకి వచ్చేస్తుంది అవును. మీకు. పెద్ద పెద్ద అంటే కడాయిస్, కుక్కర్స్, అవును. ఇవన్నీ మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి వి వెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ అనమాట. దాంట్లోనే షెల్ఫ్స్ ఇచ్చేసి ఇది మొత్తం వచ్చేస్తుంది మేడం బయటికి. ఇక్కడ కూడా బాగుంది ఈ థీమ్. ఇలా క్రాకరీ లేదు కదా, Crockery లేదు చిన్న కాబట్టి, సింపుల్ క్రాకరీ ఆ, ఇచ్చాం అనమాట ఇక్కడ. nice. ఇంకా సో యాక్చువల్గా ఈ స్పేస్ డిజైనింగ్ కి ఇల్లంతా డిజైన్ చేసిన 15 days 20 days లో అయితే ఈ స్పేస్ మాత్రం నాకు 1 month పట్టింది. 1 month అంటే అన్ని చేంజెస్ చేసాం, అంటే షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అంత ఫాస్ట్ గా. ఓకే. ఫైనల్లీ అవుట్పుట్ వచ్చింది, బట్ ఐ థింక్ ద అవుట్పుట్ హెస్ కమ్ ఎక్సలెంట్లీ గుడ్. ఓకే, నైస్. చూడడానికి చాలా చాలా బాగుంది ఈ అవును. ఏరియా. సూపర్ బాగుంది అసలు. సో ఈ వెనకాల కూడా మెట్ స్టెప్స్ దగ్గర పార్టిషన్, అంటే డైనింగ్ వెనకాల కూర్చున్నప్పుడు ఆక్వర్డ్ గా అనిపించకుండా అక్కడ పార్టిషన్ కూడా వుడెన్ తో చేయించాము. ఓకే. ఇది ఎంత పీవీడి, మళ్ళీ అది వుడ్. ఓకే. సో రెండింటిని కంబైన్ చేసుకుంటే డిజైన్ చేస్తాం. మధ్యలో వచ్చింది డిజిటల్ ప్రింట్ గ్లాస్ అండి. ఓకే. సీలింగ్ కూడా మళ్ళీ గ్లాస్ సీలింగ్, గ్లాస్ థీమ్ తో వచ్చింది. గ్లాస్ థీమ్ తోనే వెళ్ళాం. నైస్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్. ఓకే, గెస్ట్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాము. సో ఈ డోర్స్ కూడా అన్ని ఇన్ హౌసే చేసామని చెప్పాను కదా మేడం. అవును. సో మీరు చూసారంటే డోర్ ఫ్రేమ్ ఎక్కడ మీకు కనిపించదు, ఇక్కడ కాంబోఫ్లెజ్ చేసి డోర్ ని కూడా పెట్టాం. హ్యాండిల్ ఉంది కాబట్టి మీకు డోర్ అని తెలుస్తుంది. అవును. సో ఇది కూడా డోరేనండి, ఇది పౌడర్ రూమ్ డోర్ అన్నమాట. ఓకే. ఓకే, సో పౌడర్ రూమ్ డోర్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ డోర్ కూడా కంప్లీట్లీ కమ్యూఫ్లేజ్ చేసాం అనమాట. ఓకే. సో ఇది లేకపోతే అసలు ఇక్కడ డోర్ ఉందని కూడా తెలియదు ఎవరికి. సో అలాగే Nice. చేసాం దీన్ని. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ రూమ్. సో ఇంట్లో ఏ రూమ్ అయినా పాస్టల్సే వాడాం మేడం ఎక్కువ. Hmm. సో వీ వెంట్ ఫర్ పేస్టల్ షేడ్సే కాబట్టి ఈ రూమ్ వి ఫస్ట్ మన బయట హాల్లో ఉన్న థీమే లైట్ పింక్, లైట్ పింక్ థీమ్ లోనే వెళ్ళాము. సో వార్డ్రోబ్, విండో సీటింగ్, బెడ్ కింద కూడా మళ్ళీ స్టోరేజ్ చేసాము. ఓకే. సింపుల్ డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా. నైస్. ఈ వాల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ. ఈ వాల్ ఇది కూడా మొత్తం స్టోన్ వాల్ పేపర్ మేడం. ఇదంతా ఓకే. ఇదేమి టెక్స్చర్ కాదు, స్టోన్ వాల్ పేపర్. స్టోన్ వాల్ పేపర్. అది కస్టమైజ్డ్ వాల్ పేపర్ చేసామండి. అంటే ఈ థీమ్ కి మ్యాచ్ అయ్యేలా ఒక కాంట్రాస్ట్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఓకే. సో బెడ్ దగ్గర చాలా బాగా వచ్చింది అది కూడా. అవును, నైస్. అలాగే అన్ని వార్డ్రోబ్స్ లో మనకి సెన్సార్ లైట్స్ ఉంటాయండి. ఓకే. డోర్ ఓపెన్ చేయగానే మీకు లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అండ్ అందరి రిక్వైర్మెంట్ ఇప్పుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. విండో సీటింగ్. విండో సీటింగ్ హ్యాపీగా కదా. ఆ విండో స్పేస్ ఎలాగ వేస్టే కదా మేడం. అవును. ఇప్పుడు అక్కడ విండో కింద మనం ఏం చేసినా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ విండో సీటింగ్ ఇచ్చి కింద స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, 2 ways గా మనకి అది యూజ్ అవుతుంది కూడా. నైస్.
సో ఈ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. బాగుంది కదా, హ్యాపీగా కూర్చొని రిలాక్స్డ్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. నైస్. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం మేడం. Yeah. ఇది స్టెప్స్ ఏరియా. ఓకే, Okay. స్టెప్స్ ల్యాండింగ్స్ కూడా ఇది మీకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అన్నమాట, టైమింగ్ బ్యాక్ సైడ్ Timing. కనిపిస్తుంది. సో సేమ్ థీమ్ కి వెళ్ళిపోయాం, మళ్ళీ వేరే డిజైన్ ఏం వెళ్ళలేదు. ఓకే సో ఇది మళ్ళీ పీవీడి అండి. ఓకే. సో ఇది పీవీడి గ్రిప్ బార్ ఇచ్చాం. ఇక్కడ ఇక్కడ కస్టమర్ రోజ్ ది కావాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అలానే వస్తుంది అంతా కదా. మొత్తం ఇల్లంతా ఒకటే థీమ్, వైట్ అండ్ రోజ్. వైట్ అండ్ రోజ్. Hmm. ఓకే, ఎక్కడైనా వేరే కలర్ వెళ్ళిన మాస్టర్ బెడ్రూమ్స్ లో అక్కడ కూడా రోజ్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఓకే ద మెటాలిక్ థింగ్ ఇస్ ఆల్వేస్ దేర్. ఓకే. సో పైన సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ చేసి దాంట్లో కూడా ప్రొఫైల్ ఎక్కించాం మేడం. సో Okay. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ప్రొఫైల్ లైట్ తోనే కంటిన్యూ చేసాము. ఓకే చిన్న విండో ఉండింది, సో వీ వెంట్ ఫర్ కస్టమైజ్డ్ బ్లైండ్ దేర్. ఓకే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా మళ్ళీ అలాగే కమఫ్లేట్ చేసాము. ఇక్కడ నుంచి సీలింగ్ చూసారంటే మీరు, మాస్టర్ బెడ్రూమ్ డోర్ నుంచి మీకు అక్కడ ఫ్యామిలీ లాంజ్ వరకు ఒక సీలింగ్ పట్టీలా ఇచ్చి దాంట్లో కూడా కస్టమైజ్ చేసాం అనమాట వాల్ పేపర్. నైస్. జైపూర్ థీమ్ లాగా వచ్చింది. Exactly. కదా. బాగుంది. ప్లీజ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మేడం మొత్తం గ్రే అండ్ వైట్ థీమ్కి వెళ్ళాం మేడం. ఓకే. సో ఈ గ్రే అండ్ వైట్ థీమ్లో ఏంటంటే రూమ్ అంతా కూడా అదే థీమ్, వాల్ పేపర్ కానీ బ్లైండ్ కానీ ఎవ్రీథింగ్ ఐ వెంట్ విత్ ద సేమ్ కలర్, ఆఖరికి హెడ్ బోర్డ్తో సహా. ఓకే. సో వాల్ డెకోర్స్లో మీరు చేయించుకుంటున్నప్పుడు ఏంటంటే మేడం బెడ్ హెడ్ బోర్డ్ ఇది ఒక సెట్ కిందే వస్తుంది సెట్ అనమాట. లాగా వచ్చేస్తుంది. సో దాని కింద మళ్ళీ స్టోరేజ్ కానీ లైట్ కానీ, సో ఇట్స్ ఆల్ ఆన్ అస్. సో ఈ కస్టమైజ్డ్ వాల్ పేపర్ కూడా మళ్ళీ గ్రే థీమ్లోనే లిటిల్ టింజ్తో ఫినిష్ చేసాం. ఓకే. ఓకే, సో అదొక చిన్న టీవీ యూనిట్ అండి. డన్. సో ఆ కర్టన్స్ కూడా మొత్తం మనకి ఇదంతా కూడా ఫ్రెంచ్ డోర్ మేడం. ఫ్రెంచ్ డోర్. ఓకే. ఇదంతా కూడా గ్లాస్ డోర్ వచ్చింది. సో ఏం చేసామంటే ఆ కర్టన్స్ కూడా ఒక షేర్ ఒకటి బ్లాక్ అవుట్ చేసాం. ఓకే. ఓకే, సో ఇది టీవీ యూనిట్ మేడం. టీవీ యూనిట్ సింపుల్ అదే గ్రేలో రస్టిక్ షేడ్కి వెళ్ళిపోయాను. సో అది మన కర్టన్స్ రెండు కూడా మోటరైజ్డ్ అండి. ఓకే. సో లోపల మళ్ళీ లైట్ ఇచ్చాము, ఇదంతా కూడా మోటరైజ్డ్ కర్టన్స్ అనమాట. సో దట్స్ ఓపెన్ అండ్ దిస్ ఇస్ క్లోజ్ అగైన్. సో దిస్ ఇస్ ద కర్టన్ అనమాట. ఓకే. సో ఇంట్లో మొత్తం ఆటోమేషన్ కూడా మేమే చేసాం మేడం. మీరు చూసారంటే ఇది స్విచ్ బోర్డ్స్ కూడా మొత్తం చేంజ్ చేసాము. అవును, నేను కింద నుంచి అడుగుదాం అనుకుంటున్నాను అబౌట్ స్విచ్ బోర్డ్స్. ఇదంతా కూడా మనకి టచ్ మేడం. సో ఇది కూడా వాల్ డెకోస్ నుంచే వచ్చింది మీకు. ఓకే. ఓకే, సో ఇవేంటంటే యాప్ త్రూ, టచ్ త్రూ, లేదంటే వాయిస్ కమాండ్ ఇచ్చి కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అలెక్సాని కానీ లేకపోతే గూగుల్ అసిస్టెంట్ని కానీ దీన్ని కనెక్ట్ చేసుకుంటే రాత్రి గుడ్ నైట్ చెప్తే చాలు, ఇది మొత్తం అన్ని అదే ఆఫ్ చేసుకుంటుంది. మీరే ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. లైక్ మాస్టర్ బెడ్రూమ్ టచ్ చేయొద్దు, పాప బెడ్రూమ్ టచ్ చేయొద్దు, ద రిమైనింగ్ ఆల్ లైట్స్ మీరు అందులో సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఒక రొటీన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా టచ్ అండి. సో ఇక్కడ నుంచి అది మన వార్డ్రోబ్ అండి. వాక్ ఇన్ వార్డ్రోబ్ ఉంది అందులో. ఓకే. సో ఇది కూడా ఈ డోర్ మీద కూడా మళ్ళీ అదే కస్టమైజ్డ్ వాల్ పేపర్ యూస్ చేశాను. సో వుడ్ మీద వాల్ పేపర్ వేసి దానిపైన మళ్ళీ గ్లాస్ తో ప్యానల్ చేసాం. సో ఇట్ నథింగ్ విల్ హ్యాపెన్ టు ఇట్. ఓకే. సో ఇది ఇలా స్లైడ్ చేయడం అన్నమాట. సో దిస్ ఇస్ యువర్ వాక్ ఇన్ వార్డ్రోబ్. యా. సో అందరి డ్రీమ్ నవేడేస్. అంతే కదా మేడం. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు క్లోత్స్ ఎక్కువే ఉంటారు, అంతే, స్పేస్ ఎక్కడ సరిపోదు. అవును. అదే చూసాను వార్డ్రోబ్ లేదేంటి బెడ్రూమ్ లో చూసాను. సో వాకింగ్ చాలా బాగుంది. పైన గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చాలా స్పేస్ ఉంది మేడం, అందుకని చాలా స్టోరేజ్ వచ్చింది. సో ఈ బెడ్రూమ్ లో ఏంటంటే వి ఆప్టెడ్ ఓన్లీ ఫర్ వాక్ ఇన్ వార్డ్రోబ్. సో ఇది వాక్ ఇన్ వార్డ్రోబ్ మేడం. సో ఇది వార్డ్రోబ్ పైన కూడా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, గ్లాస్ కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఆన్ వుడ్ అనమాట. ఓకే. ఓకే, సో ఈ వాల్ పేపర్స్ వల్లే దీనికి ఇంకా ఆ బ్యూటీ, సో బ్యూటీ యాడ్ అయింది. సెన్సార్ లైట్స్ తో మళ్ళీ వార్డ్రోబ్ కింద కూడా మళ్ళీ ట్రౌజర్ పుల్ అవుట్ ఇచ్చాము. ఓకే. ప్యాంట్స్ అవి పెట్టుకోవడానికి. సో ఇది మొత్తం సెన్సార్స్ అండి. సో డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఫుల్ లెంత్ ఇచ్చాం మేడం, టు ద సీలింగ్ ఇచ్చేసాం అనమాట. సో అక్కడ మళ్ళీ ఒక లైట్ కూడా యాడ్ చేసాం. ఐ థింక్ ఇట్ హెస్ యాడెడ్ ద బ్యూటీ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాక్ ఇన్ వార్డ్రోబ్ అంటే ఇక్కడ రెడీ అవుతాం కాబట్టి కంపల్సరీ మనకి మిర్రర్ కావాలి అందుకని. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారేమో నాకు తెలిసి వచ్చి. అంత బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. యా.
సో ఇక్కడ కూడా ఏసీ ప్లాన్ చేసుకుంటున్నారు, ఐ థింక్ అవునా? కమౌట్. సో ఇది పాప బెడ్రూమ్ అండి. ఓకే. వీ వెంట్ ఫర్ పాస్టల్ గ్రీన్ షేడ్ అనమాట. Hmm. దీంట్లో మాత్రం ఐ థింక్ తను నాకు ఇచ్చిన బేస్ కలర్ ఇది. ఓకే. నాకు గ్రీన్ కావాలి అని Nice. చెప్పి అడిగింది ఫస్ట్ డే నా Hmm. దగ్గరకు వచ్చినప్పుడు. సో ఆ గ్రీన్ తో ఏంటంటే కొంచెం ఒక ఫ్రెంచ్ గ్రే టింజ్ లో ఇచ్చి Hmm. ఐ ట్రై టు కంబైన్ దిస్ రూమ్ ఇన్ దిస్ కలర్ అనమాట. ఈ దట్ వాజ్ theme మై ఏమన్నా చెప్పారా? ఏం లేదండి, నాకు అనిపించింది ఏమి ఇది. ఎందుకంటే తన రూమ్ మొత్తం అన్ని ఆర్చెస్ ఇచ్చాం చూసారంటే మీరు, అవును. వార్డ్రోబ్ లో గానీ అన్నిట్లో ఆర్చెస్ ఇచ్చాం. Hmm. సో వీ వాంటెడ్ దిస్ రూమ్ టు లుక్ లైక్ దిస్ అనమాట, అంతే. పాప కదా, సి Ah. గర్ల్స్ ఆర్ నార్మల్లీ మోర్ ఇన్ టు ఆల్ అవును. దీస్. సో రూమ్ కొంచెం ఈ వాక్వే చిన్నదైందని చెప్పేసి ఐ వెంట్ ఫర్ ఫోమ్ బెడ్ అండి. టోటల్ ఫోమ్ వచ్చేసింది బెడ్. ఓకే. సో కాళ్ళు కొట్టుకుంటాం అట్లాంటి అలా ప్రాబ్లమ్స్ ఏం కూడా ఉండదు. ఏముండదు ఇంకా. Hmm. సో వెనకాల కూడా హెడ్ బోర్డ్ అదే షేప్ లో ఇచ్చాం నాకు అన్నమాట. ఇలా కావాలి అని చెప్పేసి పాప ఏమైనా అడిగిందా? పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు మేడం. ఈ చిన్నది. క్లయింట్ నుంచి నాకు అసలు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు. ఓన్లీ ఇన్పుట్స్, ఓన్లీ ఆన్ ఫంక్షనాలిటీ. ఓకే. ద రిమైనింగ్ దే ఆస్క్డ్ మీ టు టేక్ అ కాల్ అనమాట. ఓకే. సో ఇది కూడా మోటరైజ్ బ్లైండ్ అండి. మోటరైజ్డ్ డన్. అప్ డౌన్ స్టాప్. సో ఎక్కడ Okay. కావాలంటే అక్కడ స్టాప్ చేయొచ్చు. సో ఇది సేమ్ థీమ్ మళ్ళీ వార్డ్రోబ్ లో కూడా యూస్ చేసాం. అదే ఓకే. ఫ్రెంచ్ బ్లాజమ్స్ కైండ్ ఆఫ్ చెరీ బ్లాజమ్స్ Cherry చెరీ blossoms. బ్లాజమ్స్ Ah. కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లోనే వెళ్ళాం అనమాట వాల్ పేపర్ అంతా. ఎస్, అన్నిటికీ మనకి ఇలా సెన్సార్ లైట్స్ కూడా సెన్సార్ వస్తున్నాయి. లైట్స్ వస్తాయి మేడం, అన్నిటికీ వస్తాయి మీకు ఇవి. సో ఇవి వార్డ్రోబ్స్. సో ఇందులో యాక్సెసరీస్ పెట్టుకోవడానికి కూడా ఒక డ్రా చేసాం మేడం. ఇది ఈ Okay. డ్రా ప్రతి వార్డ్రోబ్ లో ఒక్కొక్కటి ఉంటుంది మీకు. Hmm. సో లైక్ వాచెస్, చిన్న ఇయర్ రింగ్స్, earrings. ఎందుకంటే యాక్సెసరీస్ అన్ని. ఇప్పుడు అదే మగవాళ్ళు ఉన్నారు అనుకోండి, బెల్ట్స్, వాచెస్, కఫ్లింగ్స్, వాలెట్స్, అవును. ఇలా అన్ని ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటే మార్నింగ్ తీసుకోవడానికి మనకి కంఫర్ట్. కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. Yeah. అవును. సో కిందంతా కూడా డ్రాయిడ్ స్టోరేజ్ Okay. ఇచ్చేసాం. అండ్ అక్కడ కూడా చిన్న స్పేస్ ని కూడా లైక్ మనకి స్టడీ టేబుల్ లాగా వచ్చేసింది అక్కడ. మొత్తం అంటే ఈ రూమ్ లో మీకు మిస్ అయిన కాన్సెప్ట్ ఏమీ లేదండి. ఏం విండో లేదు. సీటింగ్, స్టడీ Hmm. టేబుల్, డ్రెస్సింగ్, ప్రాపర్ డ్రెస్సింగ్, వెరీ ప్రాపర్ బెడ్. ఐ థింక్ వీ హ్యావ్ అకామిడేటెడ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఉంది. అవును. వాట్ నాట్ అన్నట్టుంది రూమ్ Yeah. అయితే చాలా సో బాగుంది. ఆఖరికి ఫ్యాన్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది మాకు. సో Wow, ఇది వెంట్ విత్ nice. దట్. సో ఇది కూడా అండి, ఇట్స్ స్పెషలీ గివెన్ ఫర్ హర్ జాకెట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. ఓకే. హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ ఏమున్నా కూడా ఐ థింక్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్పేస్ టు Hmm. పుట్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది డ్రెస్సింగ్ అండి. సో మీరు ఇందాక నేను చెప్పినట్టు అటువైపు మనం ఆ థీమ్ ఇస్తే ఇటు మళ్ళీ వార్డ్రోబ్ థీమ్ ఇచ్చాము Okay. డోర్స్ కి. ఓకే. సో ఇది అంతా మొత్తం డ్రెస్సింగ్ ఏరియా అయితే మొత్తం ఐ థింక్ టోటల్ స్టోరేజ్ ఇచ్చామండి పైనుంచి కింద దాకా, బిహైండ్ ద మిర్రర్ ఆల్సో. నైస్. సో ఇది వాళ్ళ లాంజ్ ఏరియా మేడం, ఫస్ట్ ఫ్లోర్ లో. సో లాంజ్ ఏరియా ఏంటంటే ఇక్కడ బేసిక్ గా వర్క్ స్టేషన్ ఒకటి చేసాము, సో దట్ హీ కెన్ వర్క్, సిట్ అండ్ వర్క్, వాళ్ళ హస్బెండ్. సో ఇక్కడ నుంచి ఇది ఒక చిన్న టీవీ యూనిట్. టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ. సో అక్కడ చిన్న త్రీ సిట్టర్ కౌచ్ మాత్రమే ఇచ్చాం, Hmm. బికాజ్ అది కింద నుంచి కనిపిస్తుంది కాబట్టి బాగా. వి వెంట్ ఫర్ ఎ వెరీ మినిమల్ కౌచ్ అన్నమాట. ఓకే. సో ఇది టీవీ యూనిట్. ఇంకా నెక్స్ట్ మన అందరికి ఇష్టమైంది మేడం, పూజా రూమ్. పూజ రూమ్. యా, ఇది పూజా రూమ్ మేడం. వావ్, సో నైస్. సో పూజా రూమ్ ఏంటంటే బయట అంతా కమాన్ అంతా కూడా అష్టలక్ష్మి ఇచ్చాము. ప్రతి అష్టలక్ష్మికి మంచిగా ఒక స్పాట్ లైట్ కూడా ఇచ్చాము, సో దట్ విల్ బి హైలైటెడ్ అని. ఏమైందంటే మేడం యాక్చువల్గా పూజా రూమ్ ఎక్కడ కట్ కాలేదు, అంటే బిల్డర్ ఎక్కడ బిల్డ్ చేయలేదు, ఓకే. యాజ్ ఇట్ ఈస్ రూమ్ కింద. సో ఇది ఫ్రెంచ్ డోర్ అండి యాక్చువల్గా. ఫ్రెంచ్ డోర్. బయట బాల్కనీ ఉంది చిన్నది. సో ఆ ఫ్రెంచ్ డోర్ ఎలాగ మనం హాఫే వాడతాం కదా, అవును. ఆ లీనియన్స్ తీసుకుని మిగతా హాఫ్ ని పూజా రూమ్ కి యూస్ చేసుకున్నాం అనమాట. నైస్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫ్రెంచ్ డోర్ ఎలాగా ఫుల్ మనం ఓపెన్ చేయలేం. సో ఇది పూజా రూమ్ డోర్ అండి, రెండు వైపులకి ఓపెన్ అవుతుంది, Okay. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. సో పూజా రూమ్ అంతా కూడా తాంజోర్ పెయింటింగ్స్ అండి. సో ఇది ఏంటంటే ఇది మాత్రం క్లయింట్ ఇంట్రెస్ట్ తో చేయించుకున్నారు అన్నమాట. వాళ్ళ Okay. ఫ్రెండ్ ఒక ఆవిడ చేస్తుంటే 3 months చేశారండి ఇవన్నీ కూడా. 3 ఒక్కొక్కటి months. ప్రతిదీ సైజ్ తో సహా మేము ఇచ్చాము, ఆ Hmm. పర్టికులర్ సైజ్ లో పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చారు మాకు. సో పర్ఫెక్ట్ వెళ్ళి కూర్చున్నాయి అందులో. తంజూర్ ఆ, మొత్తం అంతా కూడా మొత్తం చాలా తాంజోర్ మేడం. బాగుంది. అంటే మీకు చూసారంటే ఆ 6 frames లో మాక్సిమం అందరు దేవుళ్ళు కవర్ అయిపోయారు మనకి, అవును. వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా. అవును. పైన మాత్రం గ్లాస్ సీలింగ్ శ్రీచక్రం ఇచ్చాం. శ్రీచక్రం. ఆ రేడియేషన్ కూడా చాలా బాగా పడతా ఆ ట్రెడిషన్ అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంది. ఎస్ అండి, ఎందుకంటే అందరూ అడుగుతున్నారు. మొత్తం కూడా. ఎస్. సో ఓన్లీ ఏంటంటే హైలైట్ అయ్యింది ఇది ఆ ఉయ్యాల తప్ప మిగతా ఎక్కడ కూడా యాంటిక్ కలర్ ఎక్కడ వాడలేదు మనం. నెక్స్ట్ అది కూడా
ఆ లామినేట్ ఇదంతా కూడా వాల్ కింద మనం క్రియేట్ చేసాం మేడం. ఇది వుడ్ పీస్. వుడ్. ఓకే, వుడ్ మీద ఈ కలర్ వేసుకొని దీనికి మళ్ళీ ఇలాగ లోటస్ ఇచ్చా అనమాట. ఓకే. ఇది ఒకటే గోల్డ్ లోటస్ కనబడతాయి మనకి ఇంట్లో. సో అది వాల్ క్రియేట్ చేయొద్దు అని అనిపించి ఏంటంటే గ్లాస్ తోనే ఇచ్చాం మేడం. ఇది మొత్తం అటు కూడా గ్లాస్ పార్టీషన్ చేసాం. సో దట్ ఏంటంటే ఆ మినిమలిస్టిక్ లుక్ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఒక బాక్స్ పెట్టినట్టుగా ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో ఆ బాక్స్ కాన్సెప్ట్ ఉండకూడదు అని చెప్పేసి ఐ వెంట్ ఫర్ అ గ్లాస్ వాల్ అనమాట. ఇక్కడ కూడా ఇవి చూసిన తర్వాత ఇంకా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది, ఇలా కూడా చేయించుకోవచ్చా అని చెప్పేసి. సో ఇదంతా ఇక్కడ కూడా మీరు చూడండి, ఈ డబుల్ హైట్ వాల్ అంతా ప్యానల్ చేశాం కదా మేడం. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ వ్యూ వస్తుంది. అవును. ఆ పైన చిన్న పెద్ద షాండియర్ అది. సో షాండియర్ యాడ్ చేసాం అనమాట ఈ ఏరియాకి. సో ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం మేడం. ఓకే. సెకండ్ ఫ్లోర్ ల్యాండింగ్ అంతా కూడా సింపుల్ గా వాల్ పేపర్ ఒకటే ఇచ్చి కంటిన్యూ చేసేసాం మేడం. ఓకే. వి డెంట్ గో ఫర్ లూవర్స్ ఆర్ ఎనీథింగ్. వాల్ పేపర్ తో కంటిన్యూ చేసాము. ఇక్కడ ఇది కస్టమైజ్ బ్లైండ్ మేడం. ఓకే. సో ఇక్కడ మాత్రం ఒక షాండియర్ ఇచ్చి హైలైట్ చేసాం ఈ స్పేస్ ని. సో ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. సో మీరు ఇందాక నిన్నారు కదా మేడం, వార్డ్రోబ్ స్పేస్ కొంచెం తక్కువ ఇచ్చాం కదా అన్ని చోట్ల. ఈ రూమ్ ఏంటంటే మోస్ట్లీ యూస్డ్ ఫర్ స్టోరేజ్ అనమాట. ఓకే. ఇది మొత్తం వార్డ్రోబే, టోటల్ ఫుల్ లెంత్ వచ్చింది. సో చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది ఇదంతా కూడా. సో టోటల్ స్టోరేజ్ వచ్చేసింది అనమాట. ఓకే. సో ఈ రూమ్ వి వెంట్ ఫర్ మల్టీపర్పస్ రూమ్ అన్నాను కదా. ఫస్ట్ అయితే స్టోరేజ్ కోసం యూజ్ చేసుకోవడానికి. ఇదంతా కూడా బెడ్ మేడం. ఓకే. ఇది అది మళ్ళీ స్టోరేజ్. సో ఇది ఫోల్డబుల్ టేబుల్ అనమాట. అంటే ఎప్పుడైనా ఈ రూమ్ ని కంప్లీట్ గా వర్క్ స్టేషన్ కింద యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ రూమ్ చెప్పినట్టుగానే. సో ఇది కంప్లీటింగ్ వర్క్ స్టేషన్ అనమాట. ఇది మర్ఫీ బెడ్ మేడం. ఓకే. ఇట్స్ అ కంప్లీట్లీ ఫుల్ లెంత్ బెడ్ మేడం. ఓకే. క్వీన్ సైజ్ బెడ్ అనమాట. ఓకే. అవసరమైనప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు బెడ్రూమ్ కింద, లేదు అంటే వర్క్ స్టేషన్, లేదంటే వార్డ్రోబ్ కింద. సో ఇట్స్ అ కంప్లీట్ మల్టీపర్పస్ రూమ్. సో అక్కడ మనకు వచ్చేసి మళ్ళీ స్టోరేజ్ చేసాము. సో ఇదంతా కూడా మళ్ళీ స్టోరేజ్ వచ్చింది. మిర్రర్ వెనకాల కూడా మొత్తం స్టోరేజ్ చేసేసాం. ఓకే. సో ఇది హోమ్ థియేటర్ రూమ్ మేడం. హోమ్ థియేటర్ రూమ్ ముందే మాత్రం ఈ వాల్ ని వెన్స్కోటింగ్ ఇచ్చి ఒక స్టోరీ థీమ్ లోకి తీసుకొచ్చాం అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ రాజ్కోట్ థీమ్ తో వెళ్ళాం. సో ఇక్కడ నుంచి ఇది హోమ్ థియేటర్ అండి. ఓకే. నైస్. వెనకాల మొత్తం రిక్లైనర్స్, ఫ్రంట్ ఏమో లాంచ్ సీటింగ్, చుట్టూ ఎకాస్టిక్ ప్యానలింగ్ చేశారు. పైన సీలింగ్ కూడా ఎకాస్టిక్ ప్యానలింగ్. ఓకే. స్క్రీన్ అది మాత్రం ఒక చిన్న బార్ సెటప్ మేడం అంతే. హోమ్ థియేటర్ దగ్గర మీరు ఇలా బార్ సెటప్ చేసేసారు. సో సింపుల్ అంతే, మరీ హెవీ కాకుండా సింపుల్ బార్ సెటప్ అనమాట. ఓకే. ఇంత లగ్జరియస్ గా ఉంటే ఇంకా బయటకి ఎక్కడికి వెళ్తారు? అవసరం ఉండకూడదనే కదా మేడం. ఇప్పుడు ఇంత మనం చేయించుకుంటుంది, ఫ్రెండ్స్ అందరినీ ఇంటికే రమ్మనాలి. ఎగ్జాక్ట్లీ. సో వి మస్ట్ నాట్ బి ఏబుల్ టు, అంటే ఏదో కెఫేకి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ కాకుండా ఇంట్లోనే. ఇట్స్ అ క్యూట్ ఫ్యామిలీ మేడం. ఐ థింక్ ఈ సీటింగ్ కూడా పర్ఫెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ. పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు అన్నట్టే. వుడెన్ ఫ్లోరింగ్, ఎకాస్టిక్ సీలింగ్, ఎకాస్టిక్ ప్యానలింగ్, వాల్స్ కూడా ఎకాస్టిక్ ప్యానలింగ్ ఉంది కాబట్టి మీకు ఎక్కడ కూడా సౌండ్స్ బయటికి రావు. సో నో డిస్టర్బెన్స్ ఫర్ ద అదర్ పీపుల్. ఎవరైనా చదువుకున్నా వర్క్ చేసుకున్నా కూడా నో ఇష్యూ అన్నమాట హోమ్ థియేటర్ వల్ల. సో ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ మేడం. మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా మాకు వీలైనంత వరకు ఎలివేట్ చేయడానికే ట్రై చేసాం ఈ ఏరియా అంతా. సో దీంట్లో చాలా ఎలిమెంట్స్ వాడాం మేడం. మెయిన్ డోర్ ఎంట్రన్స్ దానికి మాత్రం పైనంతా మనకి ఇదంతా వాల్ పేపర్ అండి. ఇది స్టోన్ వాల్ పేపర్ అనమాట. స్టోన్ వాల్ పేపర్. ఓకే. చిన్న గ్లిటర్ వచ్చి స్టోన్ వాల్ పేపర్. ఇదంతా మళ్ళీ వుడ్ ప్యానలింగ్ చేసాము. దీనిపైన ఎక్రిలిక్ తో చేసాం మేడం ఇవన్నీ. ఓకే. సో ఇదంతా ఇవన్నీ కస్టమైజ్ చేయించాం అనమాట ఎక్రిలిక్ తోనే లెటర్స్. సో ఇది మనకి గ్రీన్ వాల్ చేసాం. సో ఈ గ్రీన్ వాల్ మళ్ళీ బయట ఎక్స్టీరియర్ లో మట్టి అది పట్టకుండా ఐ వెంట్ ఫర్ గ్లాస్ క్లోజర్ ఆల్సో. సో ఇంకెక్కడ కూడా మట్టి పట్టే ఛాన్స్ లేదు. దానికి మళ్ళీ ప్రొఫైల్ లైట్ ఇచ్చి యాడ్ చేసాను. ఇది చూస్తుంటే ఎలా ఉందో తెలుసా, జనరల్ గా మనం లివింగ్ ఏరియాలో ఉంటుంది ఇలా. ఎగ్జాక్ట్లీ. నేను క్యాబినెట్ దగ్గర అలా ఉంటుంది. ఏదైనా ఒక వాల్ హైలైట్ చేయాలంటే వాడే డిజైన్ దానికన్నా ఎక్కువే చేసాము. మొత్తం షూ ర్యాక్ ఇచ్చాము. సీటింగ్ కూడా చేసాం అనమాట. సీటింగ్ కూడా ఉంది, కూర్చొని అక్కడే వేసుకునేలాగా. సో ఇక్కడ కూడా మేడం అదే కాన్సెప్ట్ ని కంటిన్యూ చేసాము. కాకపోతే ఇది ఎంసీబీ బోర్డ్ అండి. చాలా పెద్దది వచ్చింది, మనమేం మార్చలేం కాబట్టి దాన్ని అలాగే లోపలికి పెట్టేసి దానిపైన మన నేమ్ యాడ్ చేశారు. ఇచ్చేసారు. రాధాకృష్ణ నివాస్ వాళ్ళ ఇంటికి పేరు అనమాట.
సీలింగ్ కూడా మళ్ళీ రోజ్ గోల్డ్ ఎక్రిలిక్ ఇచ్చాం మేడం. ఓకే. ఇదంతా మళ్ళీ ప్లై కొట్టి దాని మీద రోజ్ గోల్డ్ ఎక్రిలిక్ ఇచ్చాం. అంటే మన థీమ్ ని ఇంట్రడ్యూస్ చేసాం అనమాట ఇక్కడ. ఓకే. సో ప్రవీణ గారు, సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఎంటర్ అవ్వక ముందే ఇక్కడే ఒక మంచి వైబ్ అనేది ఏర్పడుతుంది ఎవరికైనా చూడగానే. అవును, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ వైబ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇంటికి. సో అందుకని ఈ ఏరియాని ఇలా చేసాము. ఈ పక్కన కూడా చిన్న సీటింగ్ చేసాం మేడం. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్. సో ఈ స్పేస్ ని మళ్ళీ బుద్ధుడి కోసం సీటింగ్ కోసం చేసాం మేడం. ఓకే. ఏంటంటే మన ఫ్రెంచ్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించే ఫస్ట్ వ్యూ కాబట్టి. సో ఇది కూడా కస్టమైజ్డ్ అండి. ఇది కూడా ఓకే, కస్టమైజ్డ్ బొమ్మ తీసుకొని వెనకాల గ్రానైట్ తో వర్క్ చేపించి దాని లోపల మళ్ళీ కోవ్ లైటింగ్ అండ్ గ్రాస్ యాడ్ చేసాం అనమాట. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అండి? నో మేడం, నో. ఇది కంప్లీట్లీ కాంప్లిమెంటరీ ఫ్రమ్ అవర్ సైడ్. ఓ, కాంప్లిమెంటరీ. ఓకే. సో దిస్ ఇస్ కంప్లీట్లీ కాంప్లిమెంటరీ ఫ్రమ్ అవర్ ఎండ్ అనమాట. నైస్. హాయ్ పావని గారు, హాయ్ కళ్యాణ్ గారు. హాయ్ అండి. సో ఆల్రెడీ నేను ప్రవీణ గారితో మాట్లాడాను, మొత్తం ఇల్లు అంతా కూడా తిరిగి చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఇన్ కేస్ నేను ఇల్లు కట్టించుకొని ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ప్రవీణ గారి దగ్గరికి వస్తాను నేను కూడా. సో అంత మెస్మరైజింగ్గా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది? మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా మొత్తం అంతా ఫినిష్ అయిన తర్వాత? మాది యాక్చువల్గా హౌస్ వార్మింగ్ అయింది. అంతకు ముందే మేము విజిట్ చేసాము. చాలా 100 out of 100 సాటిస్ఫాక్షన్ అండి. ఓకే. సో ఏదన్నా వర్క్ చేయించుకునేటప్పుడు 1కి 10 సార్లు అండ్ అలాగే చాలా మందిని మనం అడుగుతుంటాం ఎక్కడ చేయించుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎలా తెలిసింది మీకు ప్రవీణ గారి దగ్గర చేయించుకోవాలి ఈ వర్క్ అంతా అని చెప్పేసి? అండ్ ఇంకా ఏమన్నా బయట ఎక్కడైనా కన్సల్ట్ చేశారా మీరు? యాక్చువల్గా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు 2-3 చూసాము. తర్వాత ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. తర్వాత యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసాము. సో వీ గాట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే. అండ్ ఇదే కాకుండా బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. మీకు ఎలా అనిపించింది? మేము మా రిక్వైర్మెంట్స్ చెప్పాము, బడ్జెట్ ఆల్సో. సో దాన్ని బట్టి ప్లాన్ చేశారు మ్యామ్. మీరు అనుకున్నట్టుగా వచ్చిందండి? మీరు ఏదైతే సో కాల్డ్ మాకు ఇలా కావాలి అని చెప్పేసి అడిగారో మీరు అలానే సాటిస్ఫై అయ్యారా? 100%? 100%. లేదు ఇది కొంచెం మాకు ఇది ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవాలని అనిపించిందా? లేదు, యాక్చువల్గా మాది మేము ప్రెసెంట్ ఉండే హౌస్ కూడా డూప్లెక్స్ అనమాట. ఓకే. సో మ్యామ్కి మా రిక్వైర్మెంట్స్ చెప్పాం. మ్యామ్ మేము ఆల్రెడీ డూప్లెక్స్లోనే ఉంటున్నాం, వాట్ ఆల్ న్యూ యూ కెన్ గివ్ టు అస్ అని చెప్తే మ్యామ్ దాని మీద వర్క్ చేసి నా రిక్వైర్మెంట్ మ్యామ్ సజెషన్స్ అన్ని ఫాలో అయితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఓకే. అస్సలు చాలా బాగుంది. అవుట్పుట్ అయితే 100 out of 100 అని చెప్పేసి నేనైతే ఇచ్చేస్తాను అనమాట. అంత బాగుంది. సార్ మీరు చెప్పండి, మీకు చూడగానే ఎలా అనిపించింది? ఆల్రెడీ మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డిఫరెన్స్ అనేది మనకు కావాలి కదా ఏదైనా సరే. సో ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ గుడ్. మనం చూస్తే చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ 3D కంటే కొంచెం బెటర్ వచ్చిందని చెప్పొచ్చు. సో 3Dలో చూసింది what I thought was 3D achieve అయితే that will be really great, but it's better than great, I would say. Okay. So till the last, it's a process, and when you do output వచ్చేంత వరకు in other things you will see, but especially in interiors and woodwork you have to wait till the last day to see the complete output. So you should not lose the patience, visualize it, so and then see. So yes, it definitely it outmatch my the vision. మాటలు రావట్లేదు సార్ మీకు అసలు. చూడండి, అర్థమవుతుంది. అండ్ ఇక్కడ డిజైన్ మొత్తం మీ ఇద్దరు దగ్గర ఉండి చేయించుకున్నారా? అండ్ మీ పాప కూడా ఇన్వాల్వ్ అయ్యారా? Yeah, my papa was her room was completely her choice. చూసాను, చాలా బాగుంది. Colors was her choice. ఓకే. So బెడ్ ఐడియా అంతా మ్యామ్ అది. ఓకే, డన్. సో rest of the house Pavani has taken care of the colors. ఆబ్వియస్లీ ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేసేది ఆడవాళ్ళే కాబట్టి మా ఇష్టమే ఉంటుంది. ఫస్ట్ మేమే ఉంటాం అన్నమాట. మ్యామ్ ది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను కొన్ని చెప్తే మ్యామ్ లేదు ఇది సెట్ కాదు అని సజెషన్స్ చేస్తారు మ్యామ్. ఓకే. సో మీరు చెప్పినవి కాకుండా మ్యామ్ సజెషన్స్ చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి ఇక్కడ మ్యామ్ వి. ఓకే, యాడ్ ఆన్స్ అన్ని కూడా మీరు 100% సాటిస్ఫై అయ్యారు. So we have just given our requirement, like ఎలా ఉండాలి ఏంటి, how we are, మా ఇల్లు ఎలా ఉండాలని అనుకుంటున్నాం, ఒక వేగ్ ఐడియా ఇచ్చాము. సో షీ ఈస్ ద ఎక్స్పర్ట్, షీ నోస్ విచ్ లుక్స్ గుడ్. మేము వాడి యాజ్ ఎ కస్టమర్ వీ కెన్ ఆస్క్ ఎనీథింగ్. She as a professional she will say whether that is practical, possible, not possible, if that looks good with overall scheme of things anedi. She has taken a call. She was very what you say upfront, saying that
this will happen, this will not happen, or this will not look good in the overall scheme of things. And she was very clear on that. Some things we left to her choice, ఓకే. like because we had places where we had no idea or what to do. We have given her 100%. The output is really great. I mean, మేము తిరిగి చేసుకున్నా కూడా అంత వచ్చేది కాదనేది that's written. ఓకే. అండ్ ఇంటికి రాగానే అంటే ఎక్కడ వర్క్ చేసుకుని ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా ఉండాలి yes, ఎక్కడి yes. నుంచి వచ్చినా సరే. సో అలానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. Yes. కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం కాబట్టి సో పేస్టల్ షేడ్స్ ఎంచుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఆహా, ఉందా? లేదు. నాకు కావాలి అని చెప్పాను, పేస్టల్స్ అండ్ బేజ్ కలర్స్ కావాలన్నాను. మ్యామ్ దాని ప్రకారం ఇవి కాంప్లిమెంట్ అయితే దీనికి ఇది కాంబినేషన్ బాగుంటుంది అని మ్యామ్ సజెస్ట్ చేశారు. ఓకే. ఇది So- రోజ్ గోల్డ్ అండ్ ఆల్ దట్ మ్యామ్ సజెస్టెడ్. ఓ ఫైన్. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్ చేస్తే గనక సో ఆల్రెడీ ట్రిప్లెక్స్ అండ్ దెన్ ఇంకొకటి ప్రత్యేకంగా అడగాల్సింది పూజ రూమ్ చాలా బాగుంది. Thank అండ్ you. ఆల్రెడీ మ్యామ్ కూడా చెప్పారు అవన్నీ కూడా దగ్గరుండి మీరే Yes, తీసుకొచ్చారు. తంజోర్ పెయింటింగ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో నైస్ చాయిస్ అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళు అడిగారా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడిగారు కూడా? అందరూ. ఓకే. మీరు కూడా అందరికి ఎలాగో సజెస్ట్ చేస్తారు కాబట్టి మ్యామ్ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మ్యామ్కే ఇచ్చేసేయండి అన్నీ కూడా. షూర్ షూర్ తప్పకుండా. లేదండి, ఈ ప్రాసెస్ లో నాకు మాత్రం ఒక మంచి ఫ్రెండ్ దొరికిందని అనిపించింది. ఎందుకంటే she was Thank always you, like, ma'am. thank you so much. ఎందుకంటే she was always like, మీరు చెప్పండి అంటే the way she gave respect to my opinion or suggestion, it was ultimate అండి. వీళ్ళిద్దరు మాత్రం they were very cooperative all through the journey. తెలుస్తుంది. జనరల్ గా వచ్చినప్పుడు నేను చూసాను మేబీ సిస్టర్సా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత అర్థమైంది నాకు. వెరీ నైస్ బాండ్ యాక్చువల్లీ. ఇలా ఉండటం అనేది చాలా Yes, yes, రేర్ గా yes. ఉంటుంది. అంతే ఎంత అటాచ్మెంట్ ఉంటే గానీ మనకు అలా ఉండదు ఉంటదండి కదా. అది. Difference ఉంటుంది. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూస్. థ్యాంక్ యూ. ఎస్ ప్రవీణ గారు. సో Yeah. మొత్తం కూడా తిరిగి చూసాము. చాలా బాగా అనిపించింది అనమాట. సో లగ్జరీగా ఇంటీరియర్ డిజైన్ కావాలి అనుకుంటే గనక ఈ వాల్ డెకోర్ డిజైనర్ స్టూడియోకి రావాలి అని చెప్పేసి అందరూ అనుకోవాలి. అలా ఉంది. మేడం మా దగ్గర ఏంటంటే నేను 2 bedroom చేసిన 5 BHK విల్లా చేసిన మనం వాడే మెటీరియల్ అయితే ఒకటే క్వాలిటీలో వాడతాం. ఓకే, క్వాలిటీలో అయితే అసలు నో కాంప్రమైజ్. ఓకే, ఏది మనం ఆ ప్రాజెక్ట్ ఏది అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఎవరికైనా అదే క్వాలిటీ. సో క్వాలిటీ నేను చాలా పర్టికులర్. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ మనం ఇచ్చేది క్వాలిటీ లేనిది ఎంత పైన ఎంత మనం దాన్ని మేకప్ చేసినా అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండదు. అవును. సో క్వాలిటీ మాత్రం మేము కూడా చాలా చాలా పర్టికులర్ అండి. ఎవ్రీ స్మాల్ పాయింట్ మీరు ఇందాక నుంచి చూస్తున్నారు. సో ఒక సాఫ్ట్ క్లోజర్ హింజ్ అవనివ్వండి, లేకపోతే ఒక లామినేట్ కానివ్వండి, మీరు చూస్తేనే ఆ క్వాలిటీ అనేది అర్థమైపోతుంది ఉండొచ్చు. తెలుస్తుంది. అవును. సో ఇంపార్టెంట్ అదే అండి. ఓకే ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. నైస్ ప్రాజెక్ట్ మేమైతే చూసాము. చాలా మందికి ఐడియా కూడా వస్తుంది చూసిన తర్వాత. హోప్స్ అండి, హోప్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు ఇంకా ఏమన్నా కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి.